మీ నాన్న జరిగింది చెప్పారా? చెప్పారు. దాని గురించి మాట్లాడదామని మిమ్మల్ని రమ్మన్నాను. ఆ 2 లక్షల రూపాయల దొంగతనం మా తమ్ముడే చేశాడని నువ్వు నమ్ముతున్నావా విద్య? నా నమ్మకం ఈ సమస్యకి పరిష్కారం కాదు కదా. అలాగే మా నాన్నగారు ఎప్పుడూ అబద్ధం ఆడలేదు. మీ నాన్నగారు అబద్ధం ఆడారని నేను అనడం లేదు విద్య. అలా అని మా తమ్ముడు మంచివాడని కూడా చెప్పను. వాడు బాగా మొండివాడు, బాగా రిచ్గా బతకాలని కలలు కంటూ ఉంటాడు. ఎవరిని లెక్క చేయడు, నాతో అమ్మతో సహా. వాడికి డబ్బులు కావాలంటే అడుగుతాడు, అప్పు చేస్తాడు. కానీ దొంగతనం చేసే రకం అయితే కాదు. అన్నిటికీ మించి వాడికి మా నాన్న మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్న కోపంతో పాటు చాలా ప్రేమ ఉంది. వాడిప్పటి వరకు ఎప్పుడూ మా నాన్నగారి మీద ప్రమాణం చేయలేదు. నేనింకా నా తమ్ముడు తప్పు చేయలేదని బాగా నమ్ముతున్నాను. ఈ దొంగతనం విషయంలో ఏదో పొరపాటు జరిగిందనుకుంటున్నాను. మీ నాన్నగారి గురించి ఇంట్లో ఉండే నీకంటే బయట జనాలకే ఎక్కువ తెలుసు. ఆయన మంచితనం గురించి, ఆదుకునే మనస్తత్వం గురించి నేను చాలా విన్నాను. అందుకే మీ నాన్నగారిని కూడా నేను తప్పు పట్టడం లేదు. నా మనస్సాక్షి చెప్తున్నట్టు నా తమ్ముడు దొంగతనం చేయకుండా ఉండుంటే జీవితాంతం దొంగ అనే ముద్రతో వాడు ఎలా బతకగలడు? అలా చెయ్యని తప్పుకి నిందని అనుభవించడం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించు విద్య. సుబ్బు డబ్బులు తీసినట్టు మీ నాన్నగారు చూడలేదు. ఆయనకు కూడా సుబ్బు మీద ఉన్నది అనుమానం మాత్రమే. వాడు తప్పు చేసి శిక్ష అనుభవిస్తే సరే, లేదంటే వాడితో పాటు మా కుటుంబం మొత్తం నిందమోయాలి. ఇప్పటికే చెయ్యని తప్పుకి మా నాన్న మాకు దూరం అయ్యాడు. అమ్మ ఆరోగ్యం క్షీణించింది. నేరం రుజువు కాకుండా మాత్రం నా తమ్ముని దొంగ అనకండి. నేను మా నాన్నగారితో మీలాగే చెప్పాను. ఇప్పుడు దొంగ ఎవరో తెలిస్తే కానీ అందరి మధ్య ఉన్న అనుమానాలు, అపార్థాలు తొలగిపోవు. ఖచ్చితంగా ఈ దొంగతనం మీ నాన్నకి బాగా నమ్మకస్తులు చేసుంటారనిపిస్తోంది. నిజమే కావచ్చు. నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది. అది నిజమో కాదో తెలుసుకుంటాను. వస్తాను. ఈరోజు మనస్ఫూర్తిగా నిద్రపోతానమ్మా. ఇక విద్య పెళ్లి ఆ గణపతితో చచ్చినా జరగదు. ఒకవేళ విద్య ఏడుపు మొహం పెట్టి అడిగితే? అయినా కరుగుడు. దాన్ని చేసుకోవడానికి ఇంకెవ్వరూ రారు, రానివ్వను. ఏవోనే, నీ నోటి చలవ వల్ల వీడు ఆ విద్య మెళ్ళో 3 ముళ్ళు వేస్తే చాలు. అవునక్క, జీవితాంతో నీ దగ్గర పెదపాలర్లా బతికేస్తాను. నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు, పడుతున్నావు కూడా. నేనెన్ని రోజుల నుంచి కష్టపడుతున్నా కాని పని ఆ సుబ్బుగాడి ఎంట్రీతో ఈజీ అయిపోయింది. నన్నడిగితే నువ్వా సుబ్బుగాడి ఫోటోకి రోజు పూజ చేసినా తప్పులేదురా. నిజమేనే, వాళ్ళమ్మ సుబ్బుగాణ్ణి వాళ్ల కోసం కాకుండా మన కోసం కన్నట్టుంది. వాడితో స్నేహం చేయరా, ఎప్పటికైనా ఉపయోగపడతాడు. తప్పకుండా అమ్మా.
ఇక మా వంతు దాదాపు పూర్తయినట్టే. దద్దమ్మలా దూరంగా ఉండిపోకుండా విద్యకి దగ్గరయ్యే మార్గాలు చూసుకో. ఎలా అయినా విద్య నా వైపు తిప్పుకుంటానక్క. ఈ రోజు నుండి నేనేంటో చూపిస్తానుగా. సరేమ్మా, నేను వెళ్ళొస్తాను. నా కోసం నువ్వు దొంగతనం చేశావంటే నేను నమ్మలేకపోతున్నాను సుబ్బు. అంటే నేను దొంగతనం చేశానని నువ్వు కూడా నమ్ముతున్నావు అనేది? అంటే నేను పెళ్ళాపమన్నాను కదా, అందుకని ఇలా చేసి పెళ్ళి ఆపేస్తున్నావనుకున్నాను సుబ్బు. నీ పెళ్లి ఆపాలనుకున్నాను, ఆపుతాను. కానీ ఇలా ఎందుకు చేస్తాను? నాకు డబ్బు అవసరం ఉందన్న మాట నిజమే. మీ నాన్నని అప్పడగడానికి వెళ్ళానన్న మాట కూడా నిజమే. కానీ నేను ఆ దొంగతనం చేయలేదు. ఒకవేళ నిజంగా అలాంటి అవసరం వస్తే చేసిన తప్పుని నిర్భయంగా ఒప్పుకునేవాణ్ణి. అంటే నువ్వు ఈ దొంగతనం చేయలేదన్నమాట. నీకింత చెప్పిన తర్వాత కూడా అర్థం కావట్లేదనేది? నువ్వు చేసావనుకొని ఈ సంబంధం క్యాన్సిల్ అయింది. మా అక్క పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు నువ్వు చేయలేదని తెలిస్తే మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెడతారేమో సుబ్బు. నాకు తలుచుకుంటేనే కంగారుగా ఉంది. అంటే నీ ఆలోచన ఏంటినిది? నీ పెళ్లి ఆగడం కోసం నేను జీవితాంతం చెయ్యని తప్పుకు దొంగని ముద్రేయించుకోవాలా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు సుబ్బు. నా భయం చెప్తున్నానంతే. నేనున్నంత వరకు నీ పెళ్లి విఘ్నేష్తో జరగనివ్వను. నీ మెడలో విఘ్నేష్ తాళి కట్టే సమయంలో అయినా నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను. ఎలాగోలా నీ పెళ్లి ఆపుతాను. నాకా నమ్మకం ఉంది సుబ్బు. ఇప్పుడు నన్ను నమ్మాల్సింది నువ్వు కాదు నిధి. మీ నాన్న, మా చిన్నాన్న, మా కుటుంబం. నేను దొంగతనం చేశానని మీ నాన్న మా చిన్నాన్నతో నన్ను తిట్టించాడు, కొట్టించాడు. మా ఇంట్లో వాళ్ల ముందు తలెత్తుకోకుండా చేశాడు. మీ నాన్న నా తప్పులేదని తెలుసుకుని నాకు సారీ చెప్పాలి. సుబ్బు, ఆవేశపడకో. జరిగిందేదో జరిగిపోయింది. విఘ్నేష్తో పెళ్ళాగిపోవటం నాకు కావాలి. మా నాన్న దగ్గర విఘ్నేష్ లాగా నువ్వు మంచి మార్కులు ఎలా తెచ్చుకోవాలో అది చూడు. మీ నాన్న దగ్గర ఎందుకు? ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పటికైతే పెళ్ళాగిపోయినందుకు నేను ఆనందంగా ఉన్నాను. అదేంటో తెలీదు. నీ పక్కనున్నప్పుడు ఆనందంగానూ ధైర్యంగానూ ఉంటాను సుబ్బు. ఈ ఆనందం, ధైర్యం నాకు జీవితాంతం కావాలనిపిస్తోంది. ఇప్పటికిది మాత్రమే చెప్పగలను. దీని మాటల్లో తేడా వచ్చింది. అనుకున్న దానికంటే త్వరగానే నా చేతికి చిక్కేలా ఉంది. మీ నాన్న నా కాళ్ళు పట్టుకుని క్షమించమని నా కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకునే రోజు త్వరలోనే వస్తుంది. అనుమానమే లేదు, ఖచ్చితంగా బాలాజీని డబ్బులు తీసుంటాడు. నిలదీసి అడుగుదామంటే ఆధారాలు లేవు. పైగా నా తమ్ముడి మీదే నిందలు వేస్తావా అని వదిన కోప్పడుతుంది. ఏం చెయ్యాలి? రండత్తయ్య, కూర్చోండి. కూర్చో బాలు, కూర్చో. బాలు, ఏంటలా చూస్తున్నావు? ఎప్పుడు నన్ను చూడగానే చిరాగ్గా మొహం పెట్టేదానివి. అలాంటిది ఎంత పద్ధతిగా పలకరిస్తే నన్నేనా అని అనుమానం వచ్చింది. అప్పుడేదో ఆలోచనల్లో చిరాకులో ఉండి అలా అన్నాను. అయినా అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. కాలాన్ని బట్టి మనుషులు మనసుని మార్చుకుంటూ వెళ్ళాలి.
అంటే పెళ్లి విషయంలో నీ మనసు మార్చుకున్నావా విద్య? అంటే ఇప్పటికే చాలాసార్లు నీ పెళ్లి ఆగిపోతూ వస్తుంది. ఒక్కసారి ఆగిపోతేనే అరిష్టమని అమ్మలక్కలనుకుంటారు. ఇన్నిసార్లు ఆగిపోతే ఇంక నిన్నెవరు చేసుకోవడానికి వస్తారు అనేదే నా బాధ. అదేంటమ్మా, నేను లేను? ఇక్కడేదో ఇంట్రెస్టింగ్ గా కథ నడుస్తోంది. నీకు చేసుకోవాలనుంది సరేరా, విద్యకుండాలి కదా. అసలు నువ్వు ఆస్తిలో ఈ ఇంటికి తూగగలవా? అదేంటే కాలా అంటావు? మనకంటే ఆ మాస్టర్కి ఏముందని? బోలెడన్ని అప్పులు. బాగా చెప్పావు నిధి. చూడు విద్య, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా మరదలే కదా, ఎక్కడికి పోతుందనుకున్నాను. కానీ నువ్విలా మాస్టర్ సంబంధం అంటూ నన్ను పట్టించుకోలేదు. అయినా నేనెప్పుడూ నీ క్షేమమే కోరుకుంటున్నాను కూడా. ఒక్క ఛాన్స్ ఇవ్వ విద్య, మీ అమ్మలా చూసుకుంటాను. అవునమ్మా విద్య, నీకోసం వీడు చెడు అలవాట్లన్నీ మానేశాడు. మేవి ఎంత చెప్పినా మాననివాడు నీకోసం మారాడు. వాడి ప్రేమను అర్థం చేసుకోమ్మా. బాలను చూస్తుంటేనే ఎంతెలా మారిపోయాడో అర్థమవుతుంది. కానీ నా పెళ్ళిప్పుడు నా చేతుల్లో లేదు. ఏమనుకోకు బాలు, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏదో తేడా కొడుతుంది. రే, జాగ్రత్తగా మాట్లాడరా తింగర్ సన్నాసి. రే, అది చదువుకోలేదే గాని చాలా తెలివైంది. అబ్బా, నేను చూసుకుంటానులే. అమ్మా, వీడి తొందర మన కొంప ముంచదు కదా. అదే నా భయం కూడాను. నువ్వు దొంగతనం చేసిన 2 లక్షలు నీతోనే తెప్పిస్తాను చూడు. నువ్వనుకుంటున్నట్టు నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు బాలు. నువ్వంటే మా నాన్నకి మంచి అభిప్రాయం లేదు. నేను నిన్ను చేసుకుంటాను అని చెప్పినా ఒప్పుకోరు. అంటే నేనంటే నీకు ఇష్టమేనా? అసలు నేనంటే ఎందుకు మావయ్యకి నచ్చను? నీకు తాగే అలవాటు ఉందనేది ఒక్క కారణమైతే, నాన్న దగ్గర అవసరం ఉందని ఎప్పుడో 2 ఏళ్ల క్రితం 2 లక్షలు తీసుకున్నావట. అవి తిరిగి ఇవ్వలేదని కోపం. నిజమా? అవును బాలు, మాస్టర్తో నా పెళ్ళవ్వదని నాకు తెలుసు. ఇప్పుడు నన్ను ప్రేమించే నిన్ను దూరం చేసుకోవడం నాకిష్టం లేదు. నవ్వరా, నవ్వు. ఎంతకాలం నవ్వుతావో నవ్వు. 2 లక్షలు తెస్తావుగా, అప్పుడు చెప్తాను నీ పని. ఎలాగో నువ్వు మందు తాగడం ఆపేశావు. ఆ 2 లక్షలు కూడా నాన్నకు తిరిగిచ్చేసి నాతో పెళ్లి చేయమని అడిగితే నువ్వు ప్రయోజకుడు అయ్యావని ఖచ్చితంగా నీతో పెళ్లి కొప్పుకుంటారు. అయితే వెంటనే ఆ 2 లక్షలు తెచ్చి మామయ్యకి ఇచ్చేస్తాను. మన పెళ్లికి లైన్ క్లియర్ అయిపోతుంది. కానీ ఉన్న పళ్ళంగా 2 లక్షలంటే అది నేను చూసుకుంటాను కదా. కానీ నేను ఇలా అన్నానని వదిన వాళ్లతో అనకు. నాన్న నేను డబ్బు మనుషులు అనుకుంటారేమో. నా మీదొట్టు ఎవ్వరికీ చెప్పను. డబ్బులు తీసుకొచ్చి మావయ్యకి ఇస్తాను, సరేనా? సరే బాలు. నువ్వు తెచ్చే డబ్బులే నిన్ను దొంగగా పట్టిస్తాయి బాలు.
ఎక్కువ తినేశారా ఏంటి? ఇందాకటి అటు ఇటు తిరుగుతున్నారు. ఏటి నువ్వు చేసే వంటలకి నేను ఎక్కువ తినడం కూడానా? 25 ఏళ్ల నుంచి నేను వండిందే తింటున్నారు. ఏం చేస్తాం, వంట మనిషిని పెట్టుకుంటే జీతం దండగని అలా గమ్మునుంటూ బండి నడిపిస్తున్నాం. ఎటకారాలు చాలే కాని అసలేం ఆలోచిస్తున్నారు చెప్పండి. అరే విఘ్నేషు, ఏడు నాన్న? చూస్తుంటే నీ పెళ్ళ నిధితో జరిగేటట్టు కనిపించట్లేదురా. మళ్ళీ ఏమైంది నాన్న? నీతో కూడా ఎందుకు కాదు? ఆ ఆదినారాయణ అయోమయంలో పడ్డట్టు అనిపిస్తుందిరా. ఎందుకలా? దేని గురించండి? ఒకవేళ విద్యని చేసుకోవాలనే నీ కోరిక బలంగా ఉండడం వలనో, ఆ గణపతిగాడికి దరిద్రం బాగుండడం వల్లనో విద్యా గణపతుల పెళ్లి ఆగిపోతే ఆ ఆదినారాయణ వచ్చి నా పెద్ద కూతుర్ని చేసుకోబాబు అనంటే నువ్వు చేసుకుంటావారా? మిమ్మల్ని ఈ మధ్య పిచ్చుకుక్కేమైనా ఖర్చిందా? మనోడిని అవమానించి మనోడు వద్దని చెప్పిన దాని పెళ్లి ఆగిపోతే నా కొడుకు దాన్ని ఉద్ధరించడానికి పెళ్లి చేసుకోవాలా? చిచ్చి, నా కొడుకు అంత గతేం పట్టలేదు. గౌరీ, నువ్వు కాస్త ఆవేశం ఆపుకోవే. ఆలోచించుకోవాల్సినోడిని ఆలోచించుకోనివ్వవే. ఏంటయ్యా ఆలోచించుకునేది? నా కొడుక్కి పెళ్లి కాకపోయినా పర్వాలేదు, అలాగే ఉంటాడు కాని దాని మెళ్ళో మాత్రం తాళి కట్టడు. కడతానమ్మా, దాని మెడలో తాళి కడతాను. ఆ విద్యని భారీగా ఇంటికి తీసుకొస్తాను. ఒరే ఒరే, నీకు ఆ విద్య పిచ్చి పట్టిందిరా. ఊళ్ళో వాళ్ళు 10 రకాలుగా అనుకుంటారా? 10 రకాలుగా కాకపోతే 100 రకాలుగా అనుకొని నాకనవసరం. ఆదినారాయణ ఒక్కడు నన్ను మంచోడు అనుకుంటే చాలు. అనుకుంటే ఏమొస్తుందిరా? ఆదినారాయణ స్థానం నాన్నన్నదే నిజంగా జరిగిందే అనుకో, ఆ విద్య కూడా నా కాలి కింద చెప్పులా మారిపోతుంది. నాన్న, నిజంగా అలాంటి అవకాశం వస్తే మాత్రం వదలొద్దు. కుదిరితే నువ్వే అవకాశం వచ్చేలా చెయ్యి. వీడెప్పుడు ఎలా ఉంటాడో అర్థం కాదు. ఏంటి మీరేం ఆలోచిస్తున్నారు? విద్య పెళ్లిని మనోడితో ఎలా ముడెయ్యాలా అని. అమ్మా అమ్మా, నాకు అర్జెంటుగా 1000 రూపాయలు కావాలి. ఎందుకు ఏంటి అని అడక్కు. నువ్వు ఇచ్చే 1000 రూపాయలతో మన తలరాత్రే మారిపోతాయి. ఏంట్రా, పేకాట ఆడ్డానికా? అంటే నేను అందుకు తప్ప ఎందుకు పనికిరానని నువ్వు కూడా ఫిక్స్ అయ్యావా? 1000తో తలరాత మారుతుందంటే అదే అనుకుంటాను. మరి పేకాట ఆడటానికి నువ్వు చెప్పే సాకు అదే కదా? ప్రతి దానికి ఇలా ప్రశ్నలు అడిగి నాకు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు. నువ్వు అక్క విద్యతో పెళ్లి చేస్తానంటూ సంవత్సరాలు గడిపేస్తున్నారు. నేను ఇలా రంగంలోకి దిగానో లేదో విద్య నా దారిలోకి వచ్చింది. అసలు ఆ విద్య నీతో ఏం మాట్లాడిందిరా? నీకు సమాధానం కావాలా? విద్య నీకు కోడలుగా కావాలా? విద్య కోడలిగా కావాలి. అయితే మారు మాట్లాడకుండా 1000. నీ వాలకం ఏదో తేడాగా ఉందిరా. నా స్కీమ్ నీకు అర్థం కాదులే. చిల్లర ఖర్చులకు పనికొస్తాయని ఈ డబ్బు తీస్తే నా పెళ్లికి పనికొస్తున్నాయి. రేయ్, ఇంత డబ్బు నీకెక్కడిదిరా? అదే మ్యాజిక్. నువ్వు నన్ను ఇప్పుడేం అడక్కు. ఈ డబ్బులు మావయ్యకిచ్చి అప్పు తీర్చేసి సభాషాలుడు అనిపించుకుని విద్య మెళ్ళలో తాళి కట్టేస్తాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా. అర్థం కాకపోయినా పర్వాలేదు, నాకు మాత్రం ఎదురు రాకు. నువ్వెదురొచ్చిన ఏ పని నాకిప్పటిదాకా కలిసి రాలేదు. రేయ్ రేయ్ రేయ్, ఆగరా. రేయ్ రేయ్, ఆగరా. నాకెందుకో ఆ 2 లక్షలు వీడే తీశాడనిపిస్తుంది. వీడలాంటోడే. చెప్పమ్మా,
బాలుగాడు మన కొంప ముంచేలా ఉన్నాడే. ఏమైందమ్మా? ఆ 2 లక్షలు బాలునే దొంగతనం చేసినట్టున్నాడే. ఆ విద్య పక్కకు తీసుకెళ్లి ఏం మాయమాటలు చెప్పిందో ఏమో. అప్పు తీర్చేస్తానని అవే 2 లక్షలు తీసుకుని వెళ్ళాడు. అదే నిజమైతే మావయ్య జీవితంలో వాడిని క్షమించడమ్మా. అదే నాకు భయంగా ఉందే. సరే, నేను వాడు కాల్ చేస్తానుండు. అక్క ఫోన్ చేస్తుందండి. అమ్మ చెప్పుంటుంది, వీళ్ళ మాటలు వింటే విద్యతో నా పెళ్లి ఈ జన్మలో జరగదు.